పేరుకే రుణమాఫీ కానీ 50% రైతులకు రుణమాఫీ కావడం లేదని రైతులు అంటున్నారు అని ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. ఒకే విడతలో రుణమాఫీ చేస్తామని చెప్పి అనేక ఆంక్షలు విధిస్తున్నారని, గతంలో ఎవరో రుణమాఫీ చేయనట్టు రేవంత్ కలరింగ్ ఇస్తున్నారని ఈటల అన్నారు. రైతులకు ఇచ్చిన 4 హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయకపోతే రైతులతో కలిసి ఉద్యమం చేస్తామని ఈటల రాజేందర్ తెలిపారు. రైతు రుణమాఫీ మీద పార్టీ అందరిని అడుగుతూ ఉంది, కానీ పరిష్కారం దొరుకుతుందా అనే మాట వాళ్ళు అడుగుతున్నప్పుడు మేము అడిగినాం, అందరికి వస్తుంది కదా రుణం, ఎందుకు మీకు ఇబ్బంది అని చెప్పి మేము అడిగితే వాళ్ళు చెప్పిన మొట్టమొదటి కారణం ఏంటంటే అది పేరుకు మాత్రమే తప్ప అందరికీ రుణమాఫీ అయితలేదు, కొన్ని ఊళ్ళలో 50% అవుతుంది తప్ప 100కు 100% రుణమాఫీ అవుతుంది మాత్రం కనబడతలేదని చెప్తారు. ఎంతమంది ఫార్మర్స్ ఉన్నారు, ఎంతమందికి రుణం ఇచ్చిండ్రు, ఇదంతా చెప్పేది ఎస్ఎల్బీసీ చెప్తారు. ఎస్ఎల్బీసీ ప్రకారంగా 71 లక్షల మంది ఫార్మర్లు రుణం తీసుకున్నారు. అది క్రాప్ రుణం కావచ్చు, అది అసెట్ క్రియేట్ చేసే రుణం కావచ్చు. రుణం 71 లక్షల మంది ఫార్మర్లు అని చెప్పింది. రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తాం 2 లక్షల వరకు, ఒకటే స్ట్రోకులో ఒకటే నెలలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పి వారు హామీ ఇచ్చినప్పుడు వారు చెప్పిన లెక్క 64 లక్షల మంది రైతులు అన్నాడు. 49 లక్షల మంది రైతులు ఉన్నారని తేల్చింది. చేస్తావా లేదా? ఈ డొంకదాడు పద్ధతులు ఎందుకు అవలంబిస్తున్నావు రేవంత్ రెడ్డి గారు? ఆనాడు నువ్వు చెప్పిన మాట ఏంటి, ఇవాళ నువ్వు మాట్లాడుతున్న మాట ఏంటి? దీన్ని నెల రోజులలో చేస్తా, ఫస్ట్ విడతగా 1,00,000 రూపాయల లోపు, రెండవ విడతగా 1,50,000 రూపాయల లోపు, మూడవ విడతగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పి రేపటి 15వ తారీఖు వీళ్ళు చెప్పిన 49 లక్షలలో కూడా ఇప్పటి వరకు వీళ్ళు 2 విడతలుగా ఇచ్చింది 18 లక్షల లోపు మాత్రమే. అంటే ఇంకొక 31 లక్షల మంది ఫార్మర్లకు వీళ్ళు రుణమాఫీ చేయాలి. మొత్తం వీళ్ళు ఇచ్చేటువంటి రుణమాఫీ ఒక 22 లక్షలు 23 లక్షల మందికి ఇస్తారు కావచ్చు. అది కూడా ఇంకొక ఈ 12,000 కోట్లని ఇంకొక 3,000 కోట్లు అయితే 4,000 కోట్లు అయితే ఇస్తారు కావచ్చు తప్ప వీళ్ళు చెప్తున్నట్టుగా 34,000 కోట్ల రూపాయలని 49 లక్షల తేల్చడం అనేటువంటిది శుద్ధ అబద్ధమని తేలిపోయింది. రైతుల పక్షాన, మీ పక్షాన మీతో కలిసి, రైతాంగంతో కలిసి రైతు ఉద్యమాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం యొక్క మెడలు వంచే ప్రయత్నం చేస్తాం. రైతులకు ఏ హామీలు అయితే ఇచ్చిండ్రో హామీలు అమలయ్యేంత వరకు రైతులతోటి కలిసి ఉద్యమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తాం.